మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆయన లా అండ్ ఆర్డర్ అంటే కంట్రోల్ చేస్తుంది. వాళ్ళని పంపించారు. నేను చూసుకోవద్దా సార్? నా ప్రాపర్టీకి డ్యామేజ్ అయింది. నోటీస్ ఇచ్చారా సార్? నోటీస్ ఇచ్చారా సార్? డ్యామేజ్ అయింది, నేను చూసుకోకూడదు సార్ నా ప్రాపర్టీ కదా. వాడెవడు ఆ చిన్నోడు వాడు, మీరు వాడు మాటలు వింటున్నారు. నాకు నోటీస్ ఇవ్వాలి సార్. ఒకసారి నిజం అనుకున్నాను సార్. నేను అనుకున్నాను సార్, కానీ ఎందుకు నువ్వు రాళ్ళు అడ్డు పెట్టావని నేను నాకు నోటీస్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అడిగిన సార్. నాకు సంబంధం లేదు. హలో కమిషనర్ గారు, కమిషనర్ కదా, నేనేమి మాట్లాడేది. మరి జేసీబీ తీసుకొని వచ్చి ఆ గోడ రస్తా అని చెప్పి పడగొట్టారంట. మీరేమన్నా ఆర్డర్ ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతారా సార్? దానికి అధికారులు ఊరికే చెప్తారా? మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మీకు తెలియకోకుండా ఏమనుకుంటా చూసేవాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు కమిషన్ స్పీకర్లోనే విన్నారు కదా సార్, కావాలని వెళ్ళిపోండి మా జనాలు వెళ్ళిపోండి. కాదు ఇప్పుడు మీకు తెలియదు అనేసి అంటున్నారు. అంటే అందరు ఇట్లా తిరుగుతారు. రేపు పొద్దున రస్తా కదా సార్, ఆ గోడ వరకే అటుపక్క ఇటుపక్క చెట్లకు ఉన్నాయని దాటి ఇవన్నీ అందుకని నేను టెంపరీ రాళ్ళు సిమెంట్ కూడా పట్టిలేదు సార్. రాళ్ళ మీద రాళ్ళు నిదానంగా మా గోడ కట్టిద్దామని మీకేమన్నా ఉంటే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడండి. కంప్లైంట్ ఏమని ఇస్తా అంటే ఇవ్వండి. ఓకే. ఈరోజు ఎమ్మెల్యే దౌర్జన్యంగా మున్సిపల్ కమిషన్, నేను ఓపెన్ స్పీకర్లో అందరికీ పోలీస్ అధికారులు ఉండగా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాను. నా పర్మిషన్ లేదు, నేను ఎటువంటి అథారిటీ ఇవ్వలేదు. వచ్చి నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంది అని చెప్పి దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను ఓటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి, బిచ్చగాళ్ళ కానించి, శిల్పకళా మందిరం కానించి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలే. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందే. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా?
గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. ఇంటి మీద పంపించారు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. ఏం తమాషా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనము ప్రజా రాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. ఆల్రెడీ వచ్చింది కదా. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు, ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగాంతాలం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తాను. పెట్టారంటే మీరేమన్నా ఆర్డర్ ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదా? తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతారు కదా సార్. దానికి అధికారులు ఊరికనే అంటారా? నేను మాట్లాడుతున్నాను. ఏమనుకుంటారు చూసేవాళ్ళు? కమిషన్ చేస్తారు. ఇప్పుడు స్పీకర్ లోనే విన్నారు కదా. అసలు తెలియదు అని కావాలని పర్సనల్ అటాక్. హలో కమిషనర్ గారు, నేను డిఎస్పీని మాట్లాడుతున్నానండి. కాదు, ఇప్పుడు మీకు తెలియదు అనేసి అంటున్నారు. మీకు తెలియకుండా మరి శానిటరీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఎట్లా వెళ్ళారు? కరెక్టే, నేను కాదనట్లేదు. వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద పర్సనల్ ఎలా వెళ్ళారు? నేను ఆల్రెడీ చెప్పాను, ఏదన్నా ఎన్క్రోచ్మెంట్ కానీ ఏదైనా జరిగేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతాయి అనేసి. సో మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఏమి? వితౌట్ యువర్ ఆర్డర్స్ మీ కింద వాళ్ళు వెళ్ళారా? మీరు దీనికి అగ్రీ అవుతున్నారా? అండ్ అక్కడ ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉందా? సార్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను సార్. కంప్లైంట్ ఇవ్వండి.